ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. అధ్యక్ష, ఇంకొక విషయం, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మాటని వినాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈరోజు వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు అనంటే, రైతు మిర్చిని అమ్మితే 60 రూపాయలు కిలో వస్తే అదే కారం పొడి వేసి అమ్మితే 110 రూపాయల కిలో వస్తూ ఉంది. మిర్చిని డైరెక్ట్గా రైతు అమ్మితే 60 రూపాయలే, దాని కారం పొడి వేసి అమ్మితే 110 రూపాయలు, అంటే కిలోకు 50 రూపాయల తేడా వస్తున్నది. అందుకే నేనేమంటున్నానంటే, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు గ్రామాలలో రావాలా. అధ్యక్ష, ఇలా కేంద్ర ప్రభుత్వం ఒక గొప్ప ఆలోచన చేస్తుంది. ఈ న్యాచురల్ గ్యాస్కు బయోగ్యాస్కు సంబంధించింది, న్యాచురల్ గ్యాస్ సంబంధించినటువంటి కొన్ని విషయాల మీద రైతులకు ఎటువంటి గ్యారంటీ లేకుండా 25 కోట్ల రూపాయలు ఇవ్వాలన్న ఒక గ్రూప్ ఉంటే 25 కోట్ల రూపాయలు ఆర్బీఐ ఎటువంటి గ్యారంటీ లేకుండా ఇవ్వాలని ఆలోచిస్తున్నది. కాబట్టి కనీసం పైలట్ ప్రాజెక్టుగా మండలానికి ఒకటి అటువంటి నేపర్ గడ్డి సార్, ఎటువంటి ఖర్చు లేకుండా రైతు ఆ గడ్డిని పండిస్తాడు. ఆ గడ్డిని ఫ్యాక్టరీకి వేస్తే ఎకరానికి 2.5 లక్షల రూపాయల లాభం వస్తాయని చెప్తాడు. నేను మొన్న మహారాష్ట్రలో ఒక ప్రాజెక్టు చూసి వచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి, వ్యవసాయ శాఖ మంత్రి గారికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఒక టీంని ఇమీడియట్గా పంపండి. అది ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా అధ్యక్ష, పంటల బీమా పథకం, ఈ పంటల బీమా పథకం గురించి నేను ఎందుకు చెప్పే ప్రయత్నం చేస్తున్నానంటే అధ్యక్ష, నేను గతంలో ఆదిలాబాద్ నుంచి 150 మంది రైతులని ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడికి తీసుకొని వచ్చిన. అప్పుడు ఎట్లుంటుండే అధ్యక్ష, కంచలేసి హైదరాబాద్ కూడా రాలేకపోతుంటివి. కానీ నేను ఆదిలాబాద్ నుంచి రైతుల్ని తిరుపతి పోతున్నామని పోలీసు వాళ్ళకి చెప్పి, పోలీసు వాళ్ళ ఇంటెలిజెన్స్ నిఘా ఇంతమంది రైతులు ఎడబోతున్నారు అని అంటే, మేము తిరుపతి పోతున్నామని చెప్పి హైదరాబాద్కి వచ్చి, నేను అక్కడ ఉన్నటువంటి ప్రగతి భవన్ ముందు ఐటీసీ హోటల్ ఉంటుంది. నేను 15 రూములు తీసుకొని ఐటీసీ హోటల్లో రైతులని ఉంచి ఉదయం 7 గంటలకు ప్రగతి భవన్ ముట్టడి చేసి లోపాల దాకా వచ్చినాం అధ్యక్ష. ఎందుకు వచ్చినాము అని అంటే, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి ఫసల్ బీమాని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తలేదు, రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సిన ప్రీమియం కడతలేదు అని అంటే, ఆ రోజు మా మీద లాఠీ చార్జ్ చేసిండ్రు, నా మీద కేసులు పెట్టిండ్రు, రైతుల మీద కేసులు పెట్టిండ్రు. ఇప్పటిదాకా కేసులను ఎదుర్కొంటున్నాం అధ్యక్ష. పంటల బీమా పెడితే రైతులకు ఎందుకు గొప్ప భరోసా వస్తుంది అంటే, ప్రభుత్వం మీద భారం కూడా తక్కువైతుంది, రైతులకు భరోసా కూడా వస్తుంది. గొప్పగా చెప్పిండ్రు. నేను చాలా సంతోషపడ్డా. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల బీమాకు సంబంధించినటువంటి ఆ ప్రీమియంని రాష్ట్ర ప్రభుత్వమే కడుతున్నది, ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా కడతాము అని అంటే నేను చాలా సంతోషపడ్డా. నేను అగ్రికల్చర్ కమిషనర్ గారికి పదే ఫోన్ చేసి అడుగుతుంటే, ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గర ఉన్నది అని అంటే, నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, అన్న ఈ పంటల బీమా పథకం మీరు అమలు చేస్తే ప్రభుత్వం మీద భారం తక్కువైతుంది, రైతులకు కూడా ఎప్పుడు కాలం కలిసి వచ్చినా కలిసి రాకపోయినా, వర్షాలు ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా ఆ బీమాలో కవరేజ్ ఉంది. కాబట్టి పంటల బీమా పథకాన్ని అమలు చేయవలసిందిగా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మరి అదేవిధంగా అధ్యక్ష, విత్తనాల చట్టం రైతుకు చాలా మోసం జరుగుతుంది అధ్యక్ష. ఎప్పుడో తాత తను నాటి ఆ విత్తనాల చట్టం ఉన్నది, ఆ చట్టాన్ని మార్చాలి అధ్యక్ష. విత్తనాలలో రైతులు మోసపోతే ఆ రైతు సంవత్సరం అంతా కూడా కోలుకోలేడు అధ్యక్ష. ఎందుకంటే దానికి ఒక టైం ఉంటుంది. ఆ టైంలో మొలకెత్తకుంటే తిరిగి మళ్ళీ విత్తనాలు తీసి మొలకెత్తినా కూడా వచ్చి మళ్ళీ ఒక నెల 15 రోజులు గ్యాప్ అయిపోతుంది. సరి అయిన రీతిలో పంట దిగుబడి రాదు. విత్తన సమయంలోనే రైతు మోసపోతున్నాడు. ఏమైనంటే చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి. కాబట్టి ఈ చిన్న కేసులు పెట్టంటే వాళ్లకు కోర్టుకు పోకముందే పోలీస్ స్టేషన్లలో బెయిల్ వస్తున్నాయి. నేను అందుకే మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఎవరైతే డూప్లికేట్ విత్తనాలు ఇచ్చి రైతులను మోసం చేస్తారో వాడు కనీసం ఒక 90 రోజులు కూడా బయటకు రావద్దు. అటువంటి కఠినతరమైనటువంటి చట్టాలు కావాలి. విత్తనాలప్పుడే రైతుకిన మోసానికి గురైపోతే రైతు వ్యవసాయం చేసుకోలేనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు ఆ రకంగా ఆలోచించాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా ఏఈల బాధ్యత, ఏఈలు రైతులకు ఎప్పటికప్పుడు సాంకేతిక పరంగా సలహాలు ఇచ్చి ఈ వంగడాలు బాగుంటాయి, ఈ పంటలు బాగుంటాయి అనే విధంగా ఎప్పటికప్పుడు వాళ్ళకు సలహాలు రావాలి. కానీ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే అధ్యక్ష, ఆ రకమైనటువంటి సలహాలు రైతులకు ఎక్కడా కూడా దొరుకుతలేవు. అందుకే కొత్త ఈరోజు ప్రపంచంతో రైతు పోటీ పడాలి అధ్యక్ష.
మిగతా కొన్ని దేశాలలో ఎకరానికి 40 క్వింటాలు 30 క్వింటాల పత్తి వస్తున్నది. మనం ఇంకా 10-12 క్వింటాలలో ఉన్నాం. మిగతా దేశాలలో BT 7, 8కి వెళ్ళిపోయారు. మనం BT 2లోనే ఉన్నాం. 3 అనాధికారికంగా నడుస్తూ ఉన్నది. క్వాలిటీ విత్తనాలు రైతులకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. క్వాలిటీ విత్తనాలు కనుక మనం రైతులకు ఇవ్వలేకపోతే మీరు ఎన్ని సబ్సిడీలు ఇచ్చినా, ఎన్ని రుణమాఫీలు జరిగినా, ఎంత రైతు భరోసా వచ్చినా రైతు బాగుపడు అధ్యక్ష. ఒక వింత పరిస్థితి నడుస్తూ ఉన్నది. అదేంటంటే ఎన్నికల కన్నా ముందు మాత్రమే రాజకీయ పార్టీలు రైతుల విషయంలో మేనిఫెస్టోలు ఎంత గొప్పగా తయారు చేస్తున్నారనంటే ఆ ఏ రాజకీయ పార్టీ అయినా కానీ, అది టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, ఇంకో పార్టీ కాదు, ఎన్నికల కన్నా ముందు రాజకీయ పార్టీల ఆతృత రైతుల విషయంలో ఏ రకంగానైతే ఉంటున్నదో అధికారం వచ్చిన తర్వాత మాత్రం అధ్యక్ష ఆ ఇచ్చినటువంటి హామీల మీద ఆ గొప్పగా ఆలోచన ఉంటే రైతులు ఎప్పుడు కూడా వాళ్ళని మర్చిపోరు అధ్యక్ష. ఈరోజు రైతు బంధు విషయం మాట్లాడుతూ మేము ఇంత ఇచ్చినాం, మేము అంత ఇచ్చినాం, మీరేం చేసిండ్రు అని ఈ సమయం అంతా కూడా, సభా సమయం అంతా కూడా ఈ ఒకరిదొకరు విమర్శలు మాత్రమే పోతున్నది. సలహాలు ఎవరు ఇస్తలేరు అధ్యక్ష. వాళ్ళు గొప్పగా చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము ఇంత చేసినాం కదా, మీ నాయకుడు గిట్లా చేసిండు కదా, మీ నాయకుడు గిద్దిన్నాడు కదా, ఈ రకమైనటువంటి మాటలు తప్పితే ఏం చేస్తే రైతుకు బాగుంటుందో అని ఏ రాజకీయ పార్టీ కూడా సలహాలు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తలేదు. నేను వ్యవసాయ శాఖ మంత్రి గారికి మీ తరఫున ఒక విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. రైతుకు ఈరోజు పనిముట్లు చాలా అవసరం. గతంలో 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ఒక పార్టీ ప్రభుత్వం ట్రాక్టర్లు ఇచ్చింది అధ్యక్ష. ఎవరికి ఇచ్చిందో తెలుసా అధ్యక్ష? టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు మాత్రమే ఇచ్చింది అధ్యక్ష. రైతు ఒక పార్టీ కార్యకర్తనో, రైతుకు ఒక కులమో లేదు అధ్యక్ష. నిజంగా వ్యవసాయం చేసుకునే రైతులకు ఇస్తే బాగుంటుంది అధ్యక్ష. నీ పార్టీ కార్యకర్తలకే వ్యవసాయ పనిముట్లు ఇస్తుంటే అది ఏ రకమైనటువంటి మంచి జరుగుతుంది అధ్యక్ష. నేను అందుకే వ్యవసాయ శాఖ మంత్రి గారికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కొంత ప్రారంభించినట్టు ప్రారంభించిండ్రు, మళ్ళీ దాంట్లో మందగించింది. వ్యవసాయ పనిముట్లు ఇమీడియట్గా స్ప్రింక్లర్లు కావచ్చు, డ్రిప్ ఇరిగేషన్ కావచ్చు, సబ్సిడీ మీద ట్రాక్టర్లు కావచ్చు, నాగన్లు కావచ్చు, ఈ రకమైనటువంటి వ్యవసాయ పనిముట్లు మీరు వెంటనే అందించే ప్రయత్నం చేయాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. ఈరోజు పంటలకు సంబంధించినటువంటి విషయాలు మాట్లాడేటప్పుడు ప్రపంచం ఎక్కడికి వెళ్ళిపోయింది అధ్యక్ష. మన దగ్గర ఉన్నటువంటి దిగుబడితో ప్రపంచాన్ని మనం పోటీ పడలేం. ఈరోజు కొన్ని దేశాలలో, నేను థాయిలాండ్లో చూసిన అధ్యక్ష, నేను కొరియాలో చూసిన అధ్యక్ష, మన దేశంలో ఒక చర్చ, ఏ రాష్ట్ర బడ్జెట్లో చూసినా కూడా ఒక చర్చ జరుగుతుంది అని అంటే వ్యవసాయం వల్ల జీడిపి ఎంత పెరుగుతున్నది, ఇండస్ట్రీ తెచ్చుకుంటే బాగుంటుంది అనే ఆలోచన ఉన్నది. మరి అన్నం ఎక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాం అధ్యక్ష? మనం ఇండస్ట్రీని తెచ్చుకుంటాం, వాళ్ళకు మనం సాయం చేస్తాం. 1000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేటోళ్ళు ఈ దేశం లేకుంటే మిగతా దేశాలలో వస్తుండొచ్చు, కానీ అన్నమైతే తెచ్చుకోలేం కదా అధ్యక్ష. మనం అన్నమైతే తినాలి కదా అధ్యక్ష. అందుకే వ్యవసాయానికి అనుబంధమైనటువంటి పరిశ్రమల మీద దృష్టి పెట్టేటటువంటి ప్రయత్నం చెయ్యండి. ఈరోజు ప్రపంచంలో కొన్ని దేశాలు ఉన్నాయి, అది చిన్న దేశమే, వ్యవసాయంతోనే వాళ్ళ జీడిపి ఏ రకంగా ఉన్నదో ఒకసారి ఆలోచించండి. అందుకే పాడి పరిశ్రమ ఈరోజు నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ అనే NLM కేంద్ర ప్రభుత్వ పథకం ఉన్నది అధ్యక్ష. 1000 కోట్ల రూపాయలు ఈరోజు కేంద్రం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది. 50% సబ్సిడీ, ₹2 కాదు అధ్యక్ష. నువ్వు 5 కోట్ల రూపాయల యూనిట్ పెట్టుకుంటే, 4 కోట్ల రూపాయల యూనిట్ పెట్టుకుంటే ఏ రైతైనా సరే 2 కోట్ల